ఇప్పుడు మంగ్లీ విషయం ఏదైతే జరుగుతుందో అడ్వకేట్ సుబ్బారావు గారు అయితే మంగ్లీది హస్తం అయితే ఉంది అని చెప్పి అంటున్నారు ఇందులో. సో దాని గురించి మీరు ఏమంటారు? అసలు హస్తం ఉందా లేదా ఏంటంటారు? న్యాయం ఎటువైపు ఉందంటారు? అసలు ఒక అడ్వకేటు సామాన్యంగా ఒక అడ్వకేటు ప్రూఫ్స్ లేనిదే ఏ విషయాన్ని బయటికి రాగడు. ఎందుకంటే ఆయన కూడా ఒక గవర్నమెంట్ వృత్తిలో ఉన్న వ్యక్తి, ఆయన కూడా లాయర్ కూడా. కాబట్టి ఆయన కూడా ఏదో సగం సగం తెలిసి బయటికి తీసుకొచ్చి ఆమెను ఏదో బదలాం చేస్తే ఆయనకేమొస్తుందనే ఆలోచన లేదు అతనికి. ప్రూఫ్స్ ఆయన దగ్గర ఉన్నాయి, గ్రామస్తులు ఇచ్చిన రిపోర్ట్లు ఉన్నాయి, గ్రామస్తులు ఇచ్చిన వీడియోలు ఉన్నాయి, వాళ్ళు చెప్పిన మాటలు ఉన్నాయి, రికార్డు కూడా ఉన్నాయి ఆయన దగ్గర. ఇన్ని ఆధారాలతో ఆయన బయటకు వస్తున్నాడంటే దాంట్లో కూడా నిజం లేకపోలేదు. కాకపోతే ఎందుకంటే ఒక సెలబ్రిటీ కాబట్టి, ఒక సెలబ్రిటీ హోదాలో ఉంది కాబట్టి, రాజకీయ నాయకులు బలమైన వాళ్ళు ఎంత బలమైన బ్యాక్గ్రౌండ్ అండ ఉంది కాబట్టి ఆమె ఏకదమ్మున ఒప్పుకుంటే బాగుండదు, ఇమేజ్ డౌన్ అవుతుంది అన్న ఆలోచనతో ఈమె ఏటో మాట్లాడి ఏదో తీసుకెళ్దామని అనుకుంటుంది. కానీ అడ్వకేట్ని కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే ఆయన కూడా గ్రామస్తుల దగ్గర, వాళ్ళ తాండా వాళ్ళ దగ్గర విచారించే తీసుకునే ఆధారాలతో సహా నిలబెట్టుకుని ఉన్నాడు ఆయన. ఇది కావాలని ఎలిగేషన్ వేయాలంటే ఆమె మీద వేయాల్సిన అవసరం ఏముంది? ఎంతోమంది ఉన్నారు కదా. మంగ్లీ అంటే ఆయనకి ఏమన్నా ఇప్పుడు ఏమైనా ముఖ పరిచయాలు ఉన్నాయా? లేకపోతే ఇద్దరు ఏమన్నా క్లోజ్నెస్గా ఫ్రెండ్షిప్గా ఉండే ఇద్దరు ఏమైనా విడిపోయారా? అవన్నీ కాదు. ఇప్పుడు ఇంకొక మాట కూడా ఆమె ఇంకొక రాంగ్ వర్డ్ కూడా మాట్లాడింది. ఆమె ఏమనిందంటే శ్రీముఖి అంటే అతనికి క్రష్ అనింది. క్రష్ అంటే ఏ విధంగా? శ్రీముఖి అంటే క్రష్ అంటే అది ఏం వర్డ్ అది? అంటే వాళ్ళిద్దరికి ఇష్టం ఉందా? వాళ్ళిద్దరు ఇష్టపూర్వకంగా శ్రీముఖిని దక్కించాలి, నువ్వు శ్రీముఖికి ఏమైనా చెప్పి రికమెండ్ చేయమని చెప్పేసి ఏమన్నా నిన్ను హరాస్మెంట్ పెడుతున్నాడా? ఇదే కదా నువ్వు చెప్పే ఓటు. ఇప్పుడు నువ్వు చెప్పే ఓటు ఏది? శ్రీముఖి అంటే ఇష్టం ఉంది, ఆయనకు బిగ్ బాస్లోకి వెళ్ళాలని ఉంది, సెలబ్రిటీ కావాలని ఉంది అని అన్నాడు. సెలబ్రిటీ కావాలని అని ఉన్నప్పుడు శ్రీముఖి మీద క్రష్ ఉందని నువ్వు ఎలా అంటున్నావు? శ్రీముఖి మీద క్రష్ ఉందంటే అప్పుడు నువ్వు ఆమెను బ్యాడ్ చేసినట్టే కదా. ఇది కరెక్ట్ కాదు. లాయర్ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, నిజాలు బయటకు వస్తాయి. కానీ ఏంటంటే సెలబ్రిటీలు తొందరగా బయటపడరు, నిదానంగా వస్తాయి, ఒకటి వెనకాల ఒకటి వస్తాయి, 1 by 1. అంటే ఆమెకి ఏం తోచట్లేదు ఇంకా చెప్పడానికి. ఆయన మీద ఆధారాలు ఉన్నాయి, ఆయన దగ్గర పగడబందిగా పట్టుకొని కూర్చోడు. ఏమంటే ఒక ఏడుపు సానుభూతి ఏడుస్తే ఏమైనా వెనకాల ఉన్నారు, ఆడ మనిషి కాబట్టి జాలి పడతారన్న సెంటిమెంట్తో ముందు ఏడుస్తుంది ఆమె మీడియా ముందు. నన్ను ఒక గిరిజన బిడ్డలాగా ఆదరించండి, నన్ను చూడండి అంటుంది. ఇన్ని రోజులు గిరిజన బిడ్డలాగా ఆదరించబట్టే నువ్వు ఇన్ని రోజులు సెలబ్రిటీలు నిలబడ్డావు, మంచి సాంగ్స్ చేసుకున్నావు, నేను మంచి ఎంకరేజ్మెంట్ చేశారు. కానీ అన్ని విషయాలు కూడా ఎంకరేజ్మెంట్ చేయాలంటే జనాలు ఎంకరేజ్మెంట్ చేయరు కదా. నువ్వు తప్పుడు దోవలో పెట్టించి నేను మోసాలు చేసుకుంటూ ఉంటాను, నేను మోసాలు చేస్తాను, నేను నా లెవెల్లో వెళ్ళిపోతాను, ఇట్లా అంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు కదా. మంచికి ఎవరైనా ముందుంటారు, చెడుకి ఎవరైనా వెనకాల ఉంటారు. ఒకటి సెలబ్రిటీని నేను ఎంకరేజ్మెంట్ సెలబ్రిటీని నువ్వు గిరిజన బిడ్డ అని నువ్వు చెప్పుకునే దానివి. ఇంతకుముందు కూడా ఒకసారి నువ్వు గంజా కేసులో ఇరుక్కున్నావు. నువ్వు ఒకసారి గంజా కేసులో ఇరుక్కున్నప్పుడు అప్పుడు కూడా ఏమని చెప్పావు? ఎవడో బయటోడు మందు తాగి వచ్చాడండి, నా దాంట్లోకి వచ్చాడు పార్టీలోకి, వాడు ఎవడు కూడా నాకు తెలియదు అన్నావు. నీ అనుమతి లేని ఎవడో ఇన్వాల్వ్మెంట్ అవుతాడా? నేను వెళ్ళగలుగుతానా? సామాన్యుడిని నేను సామాన్యుడిని, నేను ఒక మంగ్లీ ఫంక్షన్కి వెళ్ళగలుగుతానా? నాకు ఇన్వైట్ ఉందా? ఉండదు కదా. ఇన్వైట్ ఉండదు కాబట్టి నీ అనుమతి లేనిది ఎవరు లోపలికి రారు. కాబట్టి నీ అనుమతితో వచ్చాడంటే వాడు ఏం చేస్తున్నాడో నువ్వు చూసుకోవా? వాడు తాగున్నాడో లేదో చూసుకోవా? వాడు ఏం చేస్తున్నాడు, ఏం చేష్టలు చేస్తున్నాడో కూడా చూసుకోవా? అంటే నీ అంగంలో నువ్వు ఉన్నావన్నమాట. అయితే ఇంతకుముందు కూడా ఇదే కేసు జరిగినప్పుడు కూడా ఆమె ఏమైందంటే ఎస్కేప్ చేసింది దాన్ని. ఇప్పుడు కూడా గంజా డ్రగ్స్ కేసునే వాళ్ళు పట్టుకుంటే ఆమె మంగ్లీ ఏమంటుందంటే ఎవరో బయటవాడు డ్రగ్ చేసుకొని వచ్చాడండి, నా పార్టీలోకి వచ్చాడంటుంది. ఇప్పుడు నేను ఒక సామాన్యుడిగా అడుగుతున్నా, నాకు మంగ్లీ పార్టీ జరిగినప్పుడు నేను డైరెక్ట్ మంగ్లీ పార్టీకి వెళ్ళగలుగుతానా లేదా? వెళ్ళలేను కదా. ఎందుకు వెళ్ళగలుగుతాను? ఎందుకంటే ఆమె సెలబ్రిటీ, నన్ను ఎవరు తోసిపడేస్తారు బయట, నువ్వు ఎవర్రా అంటారు. అటువంటిది నీ అనుమతి లేదు, వాడు ఎవడో లోపలికి ఎట్లా వస్తాడు? ఇది క్వశ్చన్, నెంబర్ 1 క్వశ్చన్. మళ్ళీ వచ్చినోడు డ్రగ్స్ ఎలా తీసుకున్నాడు అంటే నీకు తెలియదు? ఇవన్నీ కాదండి. ఒకటి సెలబ్రిటీ హోదా వచ్చింది, మనుషులు మారినారు, ప్రవర్తన మారింది. ఒకటి సెలబ్రిటీ అనే హోదాలు ఉన్నప్పుడు ఇమేజ్ దక్కించుకోవడానికి ఎవరెవరితోనో ఎన్నో పరిచయాలు ఉంటాయి, ఎన్నో చేస్తుంటారు. ఇంకోటి రాజకీయ నాయకుల ద్వారా కూడా బెదిరింపులు కూడా కాల్స్ వచ్చాయంట అతను సుబ్బారావు గారికి. మరి దీనికి ఏం చెప్తారు సమాధానం? ఆమె దానికి ఏం చెప్తారు? ఆయన దగ్గర కూడా పకడ్బందీగా మీ దగ్గర ఎలా ఉన్నాయో అలా ప్రూఫ్స్ ఆయన కూడా పెట్టుకొని ఉన్నాడు. ఆమెది ఎక్కడ గుత్తి దగ్గర ఏదో ఊరైతే గుత్తి దగ్గర వాళ్ళ గ్రామస్తుల దగ్గర ఫోన్లో మాట్లాడిన రికార్డింగ్ కూడా ఆయన దగ్గర ఉంది, స్పష్టంగా ఉంది. మరి ఆయన కూడా ఎందుకు వెనకాడతాడు? మళ్ళీ నువ్వు శ్రీముఖికి ఆయనకు లింక్ పెడతావా?
ఇది ఎక్కడిదండి? శ్రీముఖి ఎందుకు ఇన్వాల్వ్మెంట్ అవుతుందండి? ఒకవేళ ఉంటే ఉండొచ్చు అనుకో, దాన్ని నువ్వు బహిరంగంగా ఎందుకు చెప్తున్నావు? బహిరంగ మీడియా ముందు ఎందుకు చెప్తున్నావు? ఏదంటే శ్రీముఖి క్రష్ ఉందండి, శ్రీముఖి క్రష్ ఉండడం వల్ల నా మీద పగ తెచ్చుకుంటా అంటే దానికి దీనికి సంబంధం ఏముంది? ఇప్పుడు ఆ అమ్మాయి ఇన్వాల్వ్మెంట్ శ్రీముఖి ఇప్పుడు అడగదా? ఏంటంటే నీ కేసు నీది ఎక్కడో పోతుంది, నన్ను ఎందుకు ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నావు? ఆయన నాతో క్రష్ ఉందా, నువ్వెందుకు చెప్తున్నావు అని అడగదా? ఇవన్నీ ఏంటంటే చిన్నపిల్లల ఆటలు ఇవన్నీ. పకడ్బందీగా పోలీసు వాళ్ళు విచారించి న్యాయాలు చేసి ప్రజలకు న్యాయం చేస్తే మంచిదండి, అంతే. ఇప్పుడు ఎవరినైతే మీడియా ముందు పెట్టారో ఆయన కూడా వాళ్ళ తమ్ముడు అయితే కాదు, బయట వాళ్ళని ఎవరైనా తీసుకొచ్చి పెట్టారు అని చెప్పి అంటున్నారు. అదే ఇప్పుడు ఒకటి ఏకదమ్మున తొందరపడి బయటికి రావండి, ఏవి రావండి. ఎందుకంటే వీళ్ళు సెలబ్రిటీలు, ఎందుకంటే కింద మీద పడి ఏదో తంటాలు పడి బయటికి రావాలని చూస్తున్నారు. అది జరిగింది, వాస్తవం జరిగింది అనేది నిజాలు అనేది త్వరలో బయటకు వస్తాయని నేను అంటున్నానండి. ఎందుకంటే సుబ్బారావు గారి దగ్గర కూడా ప్రూఫ్స్ లేకపోతే ఆయన కూడా ఇంత లాగింగ్ చేసి కేసులు లాగడు. ఆయన కూడా ఇన్ని పేపర్లు పెట్టుకొని ఉన్నాడు, వాళ్ళతో మాట్లాడిన రికార్డింగ్ ఉంది, వాళ్ళ ఊరోళ్ళతో జరిగిన సంభాషణలు ఉన్నాయి, ఇన్ని ఉన్నప్పుడు. కాకపోతే ఏంటంటే ఆమె ఏముంటుందంటే మీడియా ముందు నా తమ్ముడు కాదంటుంది, ఇతను నా తమ్ముడు, అక్కడ ఉన్న తమ్ముడు కాదు అంటుంది, అక్కడ ఉన్న వ్యక్తి నా తమ్ముడు కాదు అంటుంది. కానీ నిదానంగా బయటకు వస్తాయి, అన్నీ బయటకు వస్తాయి. తొందరపడకూడదు, ఏదైనా సరే న్యాయ విచారణ జరుగుతూ ఉంటుంది. తొందరపడి ఇంత ముందు కూడా చూశారు కదండి మీరు, సెలబ్రిటీలు రవితేజ కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ అందరూ కూడా మీకు తెలుసుగా డ్రగ్స్ కేసులో లోపలికి వెళ్ళి గుట్టు చప్పుడు కాకుండా మళ్ళీ బయటకు వచ్చిన రోజులు లేవా? సెలబ్రిటీలకు అట్లే ఉంటుంది. కాబట్టి ఇది కూడా న్యాయ విచారణ జరుగుతుంది, త్వరలో న్యాయాలు త్వరలో బయటపడతాయి. అంటే ఇప్పుడు ఆల్కహాల్ టెస్ట్ చేస్తే అక్కడ కూడా 27 వచ్చింది కదా, సో డ్రింక్ చేశారని పోలీస్ స్టేషన్లో వాళ్ళు, ఈయనేమో డ్రింక్ చేయలేదని, దాని గురించి మీరు ఏం చెప్తారు? ఎవరు డ్రింక్ చేయలేదు? ఈయన సుబ్బారావు డ్రింక్ ఎందుకు చేస్తారండి? ఒక అడ్వకేట్ వృత్తిలో ఉన్న వ్యక్తి డ్రింక్ ఎందుకు చేస్తాడండి? 27 వచ్చిందంటే 27 పాయింట్లు వచ్చిందంటే ఏమైనా డ్రింకులో ఉన్నప్పుడు, డ్రింక్ అనేది డ్యూటీ అయిపోయినాక తాగొచ్చు, డ్యూటీ అయిపోయినాక నువ్వెవరు నేనెవరో, డ్యూటీ అయిపోయినాక వృత్తిపరంగా ఆయన ఛాయిస్ అది తాగి ఉండొచ్చు. కానీ దాన్ని హైలైట్ చేసి 27 పాయింట్లు వచ్చినాయని చెప్పి అది కరెక్ట్ కాదండి. అది ఆయన న్యాయవాద వృత్తిలో ఉన్న వ్యక్తి. ఆయన డ్యూటీ దిగిన తర్వాత ప్రతి ఒక్క సెక్యూరిటీ గార్డు కానించి కూడా ప్రతి ఒక్క కూలీ పనిచేసే వ్యక్తి కూడా డ్యూటీ దిగిన తర్వాత తను ఏం చేసుకున్నాడైనా తన హక్కు అది, తన డబ్బులతో తను తాగుతాడు, తెలిసి చేసుకోవచ్చు. అది దాన్ని వీళ్ళు హైలైట్ చేయొద్దు, ఎందుకంటే పాయింట్లు వస్తాయి. ఆయన ఏదో విషయంలో దొరికిండొచ్చు, డ్యూటీలో ఉన్నప్పుడు కాదు కదా, డ్యూటీలో లేనప్పుడు. అది ఏమంటారు అయితే, మంగ్లీ తప్పు ఉందంటారా, తప్పు లేదంటారా, అసలు ఏంటంటారు? మంగ్లీ తప్పు ఉంది, కానీ ఇప్పుడు బయటపడదు, నిదానంగా బయటకు వస్తుంది. నిజాలు తెలియకుండా వైరల్ చేయడం తప్పు. ఆ నిజాలు తెలుసుకొని ప్రూఫ్లతో ఏదైనా మాట్లాడితే బాగుంటుంది. ఊరికే ఆమె పాపం ఏడుస్తా బాధపడుతుంది, అది కరెక్ట్ కాదు కదా. ఏమంటారు లాయర్కి మీరు ఏం చెప్పాలి? లాయర్ తరఫున మీరు ఏమన్నా చెప్పాలంటే ఏం చెప్తారు? అదే ఆమె నేను ముందుకు వస్తా అంటుంది, ఆమె కేసు వేసింది, వాళ్ళ కేసు వేశారు, వీళ్ళిద్దరి మధ్య పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఉంది. ఒక 2-3 డేస్లో క్లారిటీ వస్తుంది ఎవరు తప్పైంది, దాన్ని బట్టి మాట్లాడాలా ఎవరైనా. అంటే మీరు ఎవరిని తప్పు అనుకుంటున్నారు? అయిపోయింది. చెప్పండి, తప్పు ఏముంది? ఇప్పుడు ఏమో నేను ముందుకు వస్తా అంటుంది, చట్టం ఉంది, నేను చట్టం ముందర వస్తాను, నేనేం తప్పు చేయలేదు, తప్పు చేసి నేనేం పారిపోలేదు కదా, నేను ఉన్నాను, నేను ధైర్యంగా పోరాడతాను అని చెప్పి ఆమె ముందుకు వచ్చింది. దాన్ని బట్టి వాళ్ళు పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. సో ఇప్పుడు ఎవరైతే అడ్వకేట్ ఉన్నారో ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆయన ఆల్కహాల్ 27 వచ్చిందని చెప్పి అంటున్నారు కదా, సో అలా డ్రింక్ చేసి వెళ్ళారని ఆరోపణ చేస్తున్నారు, దానికి మీరేమంటారు? అవి కరెక్ట్ కాదు కదా. ఒక అడ్వకేట్గా అండి డ్రింక్ చేయడం తప్పు. డ్రింక్ చేయడం అదేదో పోలీసు వాళ్ళు ఎందుకు చెక్ చేశారంటే డౌట్ వచ్చి చెక్ చేశారు. ఆయన చెక్ చేశారు, దాంట్లో నెగిటివ్ వచ్చిందో పాజిటివ్ వచ్చిందో మనకైతే క్లారిటీ లేదు, కానీ చెక్ చేశారు. ఆయన కూడా, ఈ మంగ్లీ కూడా చాలా బాధపడుతుంది పాపం. ఆమె వైపు తప్పు ఉందో వాళ్ళ వైపు తప్పు ఉందో 2-3 డేస్ ఉంటే కానీ క్లారిటీ వస్తుంది. అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఇప్పుడు తప్పు లేనిదే ఎలిగేషన్, అంటే ఆమె మీద అన్నారు కదా, తప్పు ఉంటే కదా అంటారు అని చెప్పేసి అంటున్నారు. ఆమె కావాలని చేస్తున్నారు అని చెప్తుంది మీడియా ముందుకు వచ్చి. ఆమె ఏడుస్తూ చెప్తుంది ఇన్ని విధాలుగా. ఎవరు సింపతి కోసం ఎందుకు ఏడుస్తుంది? ఆమె బాధ ఇప్పుడు సోషల్ మీడియాలో ఏ రకంగా వైరల్ అయినాయి, అవన్నీ వీడియోలు బయటకు వచ్చిన తర్వాత ఆమెకు బాధ అనేది ఉండదా? సింపతి అనేది ఎట్టంటారు మీరు? దాని తప్పు అది. ఆమె ఒక బాధపడి మీడియా ముందుకు వచ్చి చెప్తే దాని సింపతి అనుకోవడం తప్పు. ఆమె ఏడుస్తే నిజం అయిపోతుంది. ఇప్పుడు కేసు వేసింది కదా, కేసు నడుస్తుంది. 2-3 డేస్ ఉంటే ఏదైనా ఆధారాలు ఉంటే సోషల్ మీడియాలో మాట్లాడాలా, ఎవరి గురించైనా. ఏ ఆధారాలు లేకుండా మీరు ఇష్టానుసారంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎవరైనా వీడియోలు పెట్టేవాళ్ళైనా, సోషల్ మీడియా అయినా, టీవీ ఛానల్స్ అయినా ఏదైనా ఆధారాలు ఉన్నప్పుడు మాట్లాడాలి. ఏ వ్యక్తి అయినా ఊరికే మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏంది ఇప్పుడు ఎవరైతే అడ్వకేట్ ఉన్నారో
ఇప్పుడు ఎవరైతే అడ్వకేట్ ఉన్నారో అంటే నార్మల్గా ఇప్పుడు వాళ్ళ తమ్ముడు అయితే ఉన్నారు కదా, ఇప్పుడు తను నిజంగా రియల్గా తమ్ముడు కాదు ఎవరినో తెచ్చి అలా మీడియా ముందు చూపిస్తారు అని చెప్పి అంటారు. దాని గురించి మీరు ఏమంటారు? మీడియా ముందు వాళ్ళ తమ్ముడు కాకుండా తమ్ముడు అని చెప్పి చూపిస్తున్నారు అని చెప్పి అంటున్నారు, మంగ్లీ తమ్ముడు కాకుండా. ఆమె వాళ్ళ సొంత తమ్ముడనే చూపిస్తుంది ఫేస్ క్లియర్గా. వాళ్ళ తమ్ముడు కాకుండా ఎందుకు పోతాడు? వాళ్ళ తమ్ముడనే చూపిస్తుంది. అది తప్పు కదా. వాళ్ళ తమ్ముడు మా తమ్ముడు ఇదే అని చెప్పి ఫేస్తో సహా ఆమె క్లియర్గా చూపిస్తుంది. ఎవరెవరో ఫోటోలు చూపిస్తే నన్ను నల్లరపాలు ఎందుకు చేస్తారని చెప్పి ఆమె మాట్లాడుతుంది. అంటే అడ్వకేట్ ఏమని చెప్తుందంటే ఫొటోస్లో మట్టుకున్నది వాళ్ళ తమ్ముడే, బట్ వీడియోలో ఉన్నవి మాత్రం ఆయన కాదు, వేరే అతను అని చెప్పి చెప్తున్నాడు కదా. ఈమె నా రక్త సంబంధం నా తమ్ముడు అని చెప్పి ఈమె ఫోటో చూపిస్తుంది కదా, వేరే వాళ్ళని వాళ్ళ తమ్ముడు అని అంటారు. ఊరికి తప్పు కదా. ఆమె తప్పు చేసిన ఆమె అయితే ఇప్పుడు ఎక్కడికైనా పోవాలా, కాంప్రమైజ్ చేసుకోవచ్చు, నోకటి చేసుకోవచ్చు, నోకటి చేసుకోవచ్చు. అందులో కూడా 1,00,000 2 లక్షలకు సంబంధించింది కాదు, 10 కోట్లకు సంబంధించింది. ఆమె ఏమంటుందంటే చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తికి నాకు అన్ని కోట్లు అవన్నీ నాకేం అవసరము, నేను ఒక సింగర్ని, నేను పాటలు పాడుకుంటూ నా జీవితం కొనసాగుతుంది, నాకేం పని అవన్నీ వ్యాపారాలతో అని చెప్పి ఆమె చెప్తుంది స్పష్టంగా. దాంట్లో గురించి కూడా పోలీస్ స్టేషన్లో ఆమె కూడా కేసు వేసింది, పోరాడుతుంది. కానీ ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఆమె చిన్న స్థాయి నుండే వచ్చిందని మాట్లాడుతున్నారు కదా, ఆమె ఆ స్థాయి నుండి వచ్చినట్టయితే ఒక ఎమ్మెల్యే నుండి, ఒక డైరెక్టర్ నుండి, ఒక ప్రొడ్యూసర్ నుండి అడ్వకేట్కి కాల్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే మనీ ఆఫర్ ఎందుకు చేశారు ఆయన 10 lakhs? ఫస్ట్ ఆరోపణలు వాళ్ళే చేశారు. ఈమె మీద ఆరోపణలు చేసిన తర్వాత ఆమె రియాక్ట్ అయింటుంది. అవి రికార్డులు ఏదో చూపించాలి కదా, వీళ్ళని బెదిరించినారు అవి అంటున్నారు కదా, రికార్డులు చూపించాలి కదా. కదా ప్రెస్ మీట్ వాళ్ళు మాట్లాడింది బెదిరించిన రికార్డులు ఉంటాయి కదా, ఆ రికార్డులు చూపించాలా. అంటే సారీ ఎందుకు చెప్పింది అడ్వకేట్? అవన్నీ కదా, వాళ్ళు ఇప్పుడు రికార్డు అన్నారు కదా, ఆ రికార్డు చూపించే ఏది ఉండదు కదా. ఊరికి ఆడపిల్ల మీద ఇష్టమైన విచారంగా లేనిపోయినటువంటి సోషల్ మీడియాలో వైరల్ చేయడం కరెక్ట్ కాదు. నా టైం ఉంది, ఇప్పుడు కేసు వేశారు, నా 2-3 days టైం ఉంది, నా పోవాలి. అదేదో నిజాలు తెలిసిన తర్వాత మనం ఏదైనా మాట్లాడచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి నడుస్తున్న ఆమె మీద సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా ట్రోల్స్ చేయడం కరెక్ట్ కాదు. అంటే దాదాపు 100 నుండి 200 కోట్ల స్కామ్ ఇది. అంటే జోక్, అది చిన్న అమౌంట్ అయితే కాదు కదా. బాధితులు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు కాబట్టి వాళ్ళ తరఫున పోరాడుతున్నారు అడ్వకేట్ అని చెప్పి ఆయన ఎంతవరకు పగబట్టినట్టు చేస్తూ ఉన్నారు కదా. నువ్వు అన్నట్టు అంతమంది బాధితులు ఉంటే వీళ్ళిద్దరు ఎందుకున్నారు? అందరూ రియాక్ట్ కావాలి కదా, అందరూ రావాలి కదా ముందుకు. ఆయనకి ఏం పని? చూస్తాం, కేసు వేసింది, ఆధారాలతో ఎవరైనా కానీ సోషల్ మీడియాలో వీడియోలు పెడితే బాగుంటుంది. ఊరికి ఇష్టానుసారంగా పెట్టడం తప్పు. ఓ చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి తను అలా చేయడం తప్పు. అంటే ఈ స్కామ్ వెనకాల పెద్ద పెద్ద అధికార పార్టీలు కూడా ఉన్నాయని చెప్పి ఏదైతే రూమర్ ఉందో అది ఎంతవరకు నిజమని మీరు అంటారు? ఏ ఉన్నాయో ఏ లేవో వస్తాయి బయటికి, అన్నీ వస్తాయి. ఆమె కేసు వేసింది, ఆమె పోరాడుతుంది, ఒక పక్క వాళ్ళు పోరాడుతున్నారు. 2-3 days వెయిట్ చేద్దాం, రిజల్ట్స్ ఏందో వస్తాయి, ఎవరు తప్పైంది. సార్ మీరేమనుకుంటారు? నాదేం లేదు, నేను చెప్తున్నాను, ఆమె చెప్పింది నేను చెప్తున్నాను. నేను ఏదైనా చేసే వ్యక్తిని అయితే పారిపోలేదు కదా, నేను ముందుకు వస్తున్నాను కదా, ఏ దానికైనా నేను సిద్ధం, ఏ ఎంక్వైరీకైనా నేను సిద్ధం, నేను పోరాడడానికి సిద్ధం అంటూ ముందుకు వచ్చి చెప్తుంది. నా మీద ఆరోపణలు చేసినట్టు ఏవి నిజం కాదు, నిజాలు బేయండి అని చెప్పి సోషల్ మీడియా వేదికగా ఆమె చెప్తుంది ఇలా చేయడం తప్పు అని చెప్పి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.